6 టీవీ నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఈసారి వితౌట్ పర్మిషన్ శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. గత ఏడాది శోభాయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించారని, ఎంఐఎం ఆదేశాలతోనే ఇలా జరిగిందని రాజాసింగ్ మండిపడ్డారు. ఇక ఔరంగజేబ్ సమాధిని కూల్చివేసి సముద్రంలో పడేస్తామంటూ రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా తెలంగాణ హిందువులు వెళ్తారని ఆయన చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఔరంగజేబ్, బాబర్ వారసులు ఆందోళనకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు రాజాసింగ్. ప్రధాని నరేంద్ర మోదీ అజెండాలో భారత్ను హిందూ దేశంగా మారుస్తామనే ప్రకటన ఉండాలని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రామనవమి శోభయాత్రలో పాల్గొనికి వస్తున్నారు. కానీ ఈ శోభయాత్ర అంటే ప్రతి సంవత్సరం చాలా శాంతిపూర్వకంగా మన శోభయాత్ర మనం తీస్తున్నాం. ఎక్కడ కూడా చిన్న కొట్లాట కాకుండా మనం శోభయాత్రని తీస్తున్నాం. కానీ పోయే సంవత్సరం కూడా లాస్ట్ మూమెంట్లో పోలీస్ అధికారులు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు. అనవసరం, అసలు ఎవరు మాట విని పోలీసులు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు అర్థమైతే లేదు. కానీ ఎంఐఎం ఆఫీస్ నుంచి వాళ్ళకి ఆర్డర్ వచ్చిందేమో, అందుకోసం శ్రీరామనవమి శోభయాత్రని పోయే సంవత్సరం వాళ్ళు క్యాన్సిల్ చేసినారు రైటింగ్గా. కానీ ఈ సంవత్సరం మా పెద్దలు అన్నారు, మనకు ఎందుకు అవసరం పర్మిషన్, ఎందుకు మనకు, ఇది మన దేశం, ఇది మన హిందూ దేశం. మన హిందూ దేశంలో మన ఫెస్టివల్ మనకు జరుపుకోనికి శోభయాత్ర తీయనికి ఎవరు పర్మిషన్ మనకు అవసరం లేదు. వితౌట్ పర్మిషన్ ఈ సంవత్సరం మనం శోభయాత్ర తీస్తాం. మా అధికారులు చెప్తున్నారు, అందుకోసం ఒక పర్మిషన్ కాపీ కూడా మనం పెట్టలే. ఈ సంవత్సరం వితౌట్ పర్మిషనే మనం శోభయాత్ర తీస్తున్నాం. అదేవిధంగా ఈ శోభయాత్రలో మనం ఒక సంకల్పం తీసుకుందాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి ఉన్నది. ఆ సమాధిని కూల్చడానికి మహారాష్ట్ర హిందువులు రెడీ ఉన్నారు. ఒకవేళ అవసరం పడితే మన తెలంగాణ నుంచి కూడా లాక్స్ ఆఫ్ రామ భక్తులు మనం మహారాష్ట్ర వెళ్దాం, సంభాజీ నగర్ వెళ్దాం, అదే ఔరంగజేబు సమాధిని కూల్చేద్దాం. శ్రీరామనవమి శోభయాత్రలో